తెలంగాణలో జనసేన విస్తరణకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. ఈ నెల 19న హైదరాబాద్లో జనసేన రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం జనసేన అనుబంధ విభాగాలను భర్తీ చేయాలని జనసేనాని భావిస్తున్నారు. యువత, మహిళలు, బడుగు వర్గాల టార్గెట్గా పవన్ అడుగులు వేయనున్నారు. తెలంగాణలో పూర్తి స్థాయి జనసేన రాష్ట్ర కమిటీని పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేయనున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయనున్నారు. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, జనసేన పార్టీని విస్తరించేందుకు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆలోచన చేస్తున్నారు. ముఖ్యంగా ఆ పార్టీ బలోపేతం పైన ఫోకస్ పెట్టినట్టుగా మనకు చాలా తెలుస్తుంది. త్వరలోనే తెలంగాణలో ఆ మాదాపూర్ అంటే హైదరాబాద్ వేదికగా మాదాపూర్లో పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా జనసేన వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. ప్రధానంగా చూసినట్టయితే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు. దాని తగ్గట్టుగా కార్యాచరణ కూడా రూపొందిస్తున్నారు. ముఖ్యంగా గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీ నిర్మాణం చేయాలనుకుంటున్నారు. ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేటువంటి హామీలు, ఎన్నికల హామీలు ఏవైతే వాటిపై ఖచ్చితంగా పోరాటం చేయాలి. వాటి అమలు కోసం జనసేన పార్టీ పోరాటం చేస్తుందంటే కూడా ఇటీవల పవన్ కళ్యాణ్ మాట్లాడిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర జనసేన నాయకులు కూడా స్పీడ్ పెంచారు. వాళ్ళు కూడా ఈరోజు సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ నెల 14, 15, 16 తేదీల్లో ఢిల్లీ వేదికగా సేనాని గలం పేరుతో కూడా ఒక సమావేశాన్ని కూడా పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ సంబంధించినటువంటి జనసేన నాయకులందరూ కూడా వెళ్తున్నారు. ముఖ్యంగా అక్కడ కొన్ని కీలక నిర్ణయాలు అయితే పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీసుకున్నట్టు అవకాశం కనిపిస్తుంది. ఇటీవల హైదరాబాద్ పర్యటనకు పవన్ కళ్యాణ్ వచ్చారు. ఇక్కడ సమావేశాన్ని జూన్ 2వ తారీఖు ఏర్పాటు చేశారు. అయితే సమావేశానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆయన తన నివాసంలోనే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఖచ్చితంగా తెలంగాణలో జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తాం, ఖచ్చితంగా జనసేన పార్టీ అన్ని ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేస్తుందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన నేపథ్యంలో కొంత తెలంగాణ సంబంధించిన జనసేన నాయకులు కూడా ఆశలు చిగురించే ఖచ్చితంగా పార్టీని విస్తరించాలని యోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. కాబట్టి ఇక్కడి నుంచి ఖచ్చితంగా గ్రామ స్థాయిలో కమిటీలు వేసుకొని ముందుకు వెళ్లాలని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు వచ్చే ఎన్నికల్లో ఏదైతే ఇక్కడ బీజేపీ పార్టీ, అదేవిధంగా టీడీపీ, జనసేన ఈ 3 పార్టీలు కూడా కూటమిగా ఎన్నికలకు వెళ్లాలని కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అటు చంద్రబాబు నాయుడుతో అటు బీజేపీ, అదేవిధంగా జనసేన పొత్తులో అక్కడ ప్రభుత్వం నడుస్తుంది, కూటమి ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణలో కూడా కూటమిగా పోటీ చేయాలని కూడా ఈ 3 పార్టీలు భావిస్తున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే జనసేన పార్టీని తెలంగాణలో విస్తరించాలని భావిస్తుంది. ఎందుకంటే గతంలో ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు యువరాజ్యం పేరుతో పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రాంతంలో అత్యధికంగా తిరిగారు. ముఖ్యంగా ఆదిలాబాద్ అడవులకు పాటు ఇటు చాలా జిల్లాల్లో కూడా ఆయన విస్తృతంగా తిరిగారు. అక్కడ సమస్యల్ని ఆయన తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేశారు. ఈ క్రమంలో తెలంగాణ సంబంధించినటువంటి ఏదైతే భౌగోళిక ఈ ప్రాంతానికి సంబంధించిన అవగాహన పవన్ కళ్యాణ్ కూడా ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా గతంలో ఎవరైతే యువరాజ్యంలో పనిచేసిన వాళ్ళంతా కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ వైపు వచ్చే అవకాశం ఉందనేటువంటి అభిప్రాయంతో జనసేన పార్టీ ఉంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో జనసేన పార్టీని విస్తరిస్తే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల నాటికి బలోపేతం చేయాలని కూడా పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. తాజాగా ఆ పార్టీలో గతంలో హెల్త్ డైరెక్టర్గా పనిచేసిన గడ్డల శ్రీనివాసరావు లాంటి నేతలు కూడా పార్టీలో చేరారు. వాళ్ళు కూడా కలిసి తెలంగాణలో పవన్ కళ్యాణ్తో కలిసి పనిచేయాలనుకుంటున్నారు. ఇలా చాలా అంటే కొత్త వాళ్ళని, అంటే కొత్త ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళని, యువత, మహిళలు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నేతలను పార్టీలో చేర్చుకొని ఖచ్చితంగా తెలంగాణలో జనసేన పార్టీని విస్తరించి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల నాటి ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల్లో పోటీకి దింపాలనేటువంటి యోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే 14, 15, 16 తేదీల్లో ఢిల్లీ వేదికగా జనసేన పార్టీ నేతలతో సమావేశం నిర్వహిస్తే ఆ సమావేశంలో కీలకంగా మారబోతుంది. ఆ సమావేశంలోనే ఈ పార్టీ విస్తరణ సంబంధించి ఒక కీలక నిర్ణయాలు అయితే పవన్ కళ్యాణ్ తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ చందు.